హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫణికృష్ణ వెల్త్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్స్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఎవ్రీ రిక్వైర్మెంట్. మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరికి మరియు మన ప్రతి ఒక్క అవసరానికి. అందులో భాగంగా ఈరోజు మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనం పెట్టే పెట్టుబడిలో కనీసం 80% లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 20% మంచి రాబడి వచ్చే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీస్ అనగానే సెబీ యొక్క డెఫినిషన్ ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 1 నుంచి 100 వరకు ఉన్న కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఉదాహరణకు ఈ రోజున మనం చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి దేశంలో నెంబర్ 1 కంపెనీ, అంటే హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. అక్కడి నుంచి 100 వరకు ఉన్న కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. మనకి మొత్తం 33 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. వీటినే కొంతమంది బ్లూ చిప్ ఫండ్స్ అంటారు, కొంతమంది లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఈ 33 ఫండ్స్లో కలిపి దాదాపు 1,10,00,000 ఫోలియోస్ అన్నవి జనరేట్ అయ్యి ఉన్నాయి. ఈ 1,10,00,000 ఫోలియోస్లో 1,98,000 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఈ రోజున మొత్తం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయుఎం కనుక చూసినట్టయితే 10,70,000 కోట్ల రూపాయలు. అందులో దాదాపు 2,00,000 కోట్ల రూపాయలు, అంటే 20% కేవలం లార్జ్ క్యాప్ ఫండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ని ఒక బిగ్ బ్రదర్ అనుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వారిలో దాదాపుగా ప్రతి ఇద్దరిలో ఒకరు కనీసం లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క పోర్ట్ఫోలియోలో ప్రతి ఒక్కరూ కూడా లార్జ్ క్యాప్ ఫండ్ని ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు. మనం గత 5 సంవత్సరాల్లో లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క పెర్ఫార్మెన్సు, వాటి యొక్క పనితీరు కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ 33 లార్జ్ క్యాప్ ఫండ్స్లో 23 లార్జ్ క్యాప్ ఫండ్స్ 5 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నుంచి మార్కెట్లో ఉన్నాయి. ఈ 23 ఫండ్స్లో హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ మనకి 16.97% సిఏజిఆర్ రిటర్న్స్. అదే మినిమం రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ 11.08% సిఏజిఆర్ రిటర్న్స్. ఆ 5 మనం కనుక ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో టాప్ 5 కంపెనీస్, టాప్ 5 ఫండ్స్ని కనుక చూసినట్టయితే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ 16.97% రిటర్న్స్ ఇచ్చింది గత 5 సంవత్సరాల్లో. అలాగే సెకండ్ పొజిషన్లో కెనరా రొబెకో బ్లూ చిప్ ఫండ్ 16.45% రిటర్న్స్ తోటి ఉంది. ఇంకా మూడో స్థానంలో మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 15.47% రిటర్న్స్తో ఉంది. యూటీఐ మాస్టర్ షేర్ ఫండ్ 14.15% రిటర్న్స్తో 4వ స్థానంలోను, కోటక్ బ్లూ చిప్ ఫండ్ 13.97% రిటర్న్స్తో 5వ స్థానంలోనూ ఉంది. ఇక 1,00,000 రూపాయలు కనుక ఈ లార్జ్ క్యాప్ టాప్ 5 కంపెనీస్లో ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసింది ఈ 5 సంవత్సరాల్లో ఎంత అయిందో ఒకసారి చూద్దాం. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో 5 సంవత్సరాల క్రితం మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు దాని యొక్క విలువ 2,18,963 రూపాయలు. అలాగే కెనరా రొబెకో బ్లూ చిప్ ఫండ్లో కనుక మనం 1,00,000 రూపాయలు 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని యొక్క విలువ 2,14,139 రూపాయలు. ఇక మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో కనుక 1,00,000 రూపాయలు మనం 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని యొక్క విలువ 2,05,279 రూపాయలు. ఇక 4వ స్థానంలో ఉన్న యూటీఐ మాస్టర్ షేర్ ఫండ్లో కనుక 1,00,000 రూపాయలు మనం 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని యొక్క విలువ 1,93,811 రూపాయలు. ఇక 5వ స్థానంలో ఉన్న కోటక్ బ్లూ చిప్ ఫండ్లో కనుక 1,00,000 రూపాయలు మనం 5 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని యొక్క విలువ 1,92,288 రూపాయలు.
ఇక 10 సంవత్సరాల యొక్క పెర్ఫార్మెన్స్ కనుక మనం గమనించినట్టయితే ఈ 33 లార్జ్ క్యాప్ ఫండ్స్లో 21 ఫండ్స్ 10 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాయి. ఈ 10 సంవత్సరాల్లో మనకి ఈ మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చిన ఫండు 17.37% రిటర్న్స్ ఇచ్చింది. ఇక మినిమం రిటర్న్స్ ఇచ్చిన ఫండు 12.09% రిటర్న్స్ ఇచ్చింది. ఈ 10 సంవత్సరాల యొక్క పెర్ఫార్మెన్స్ కనుక చూసినట్టయితే అందులో ఉన్న టాప్ 5 కంపెనీ ఫండ్స్ మొదటి స్థానంలో మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 17.37% రిటర్న్స్ ఇచ్చింది. ఇక రెండో స్థానంలో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ 16.15% సిఏజిఆర్ రిటర్న్స్ ఇచ్చింది. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ 16.1% రిటర్న్స్తో మూడో స్థానంలో ఉంది. ఇక బిఎన్పి పారాబైస్ లార్జ్ క్యాప్ ఫండ్ 15.18% రిటర్న్స్ తోటి నాలుగో స్థానంలోను, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ 15.15% రిటర్న్స్తో ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ₹1,00,000 మనం 10 సంవత్సరాల క్రితం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు దాని యొక్క విలువ ఎంతో ఒకసారి చూద్దాం. మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో ₹1,00,000 కనుక మనము ఇన్వెస్ట్ చేసినట్టయితే 10 సంవత్సరాల క్రితం ఈరోజు దాని యొక్క విలువ ₹4,96,102. అదే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో కనుక ₹1,00,000 మనం 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉండింటే ఈరోజు దాని యొక్క విలువ ₹4,46,881. ఇక యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో కనుక ₹1,00,000 మనం 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉండింటే ఈరోజు దాని యొక్క విలువ ₹4,44,961. బిఎన్పి పారాబైస్ లార్జ్ క్యాప్ ఫండ్లో కనుక ₹1,00,000 మనం 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉండింటే ఈరోజు దాని యొక్క విలువ ₹4,10,932. ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్లో కనుక ₹1,00,000 మనం 10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని యొక్క విలువ ₹4,09,863. ఇక మనం ఈ టాప్ 5 కంపెనీస్ ఫండ్స్ యొక్క ఏయుఎంని కనుక పరిశీలించినట్టయితే మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో 27,435 కోట్ల రూపాయలు, 27,435 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టుబడి పెట్టారు. అలాగే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఏయుఎం కనుక చూసినట్టయితే 29,244 కోట్ల రూపాయలు, 29,244 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టుబడి పెట్టారు ఆ ఫండ్లో. లార్జ్ క్యాప్ ఫండ్లు అన్నిటిలో హయ్యెస్ట్ ఏయుఎం ఉన్నది ఈ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో. రెండో స్థానంలో ఇక యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ 29,160 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. బిఎన్పి పారాబైస్ లార్జ్ క్యాప్ ఫండ్లో 1,129 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టుబడి పెట్టారు. ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్లో 21,020 కోట్ల రూపాయలు ప్రజలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఐదిట్ల యొక్క మొత్తం కనుక చూసినట్లయితే 1,07,988 కోట్ల రూపాయలు. అంటే మన యొక్క లార్జ్ క్యాప్ ఫండ్ మొత్తం ఏయుఎంలో దాదాపు 60% కేవలం ఈ 5 కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ ఫండ్లో దాదాపు 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అంటే ఈ 6 ఫండ్లు మనం చూసినట్టయితే దాదాపు 70% ఏయుఎం ఈ 6 ఫండ్లోనే ఉంది. ఇక ఈ టాప్ 10 కంపెనీస్ హోల్డింగ్స్, ఈ 5 లార్జ్ క్యాప్ ఫండ్స్లో టాప్ 10 కంపెనీస్ హోల్డింగ్స్ కనుక చూసినట్టయితే మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో టోటల్ పోర్ట్ఫోలియోలో టాప్ 10 కంపెనీస్లో 54.74% పోర్ట్ఫోలియో ఉంది. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో మొత్తం పోర్ట్ఫోలియోలో
టాప్ 10 కంపెనీస్లోనే దాదాపు 47% ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ కనుక చూసినట్టయితే మొత్తం పోర్ట్ఫోలియోలో టాప్ 10 కంపెనీస్లో దాదాపు 64% ఈ టాప్ 10 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బిఎన్పి పారాబస్ లార్జ్ క్యాప్ ఫండ్లో కనుక చూసినట్టయితే మొత్తం పోర్ట్ఫోలియోలో టాప్ 10 కంపెనీస్లో 54.23% ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇంకా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ కనుక చూసినట్టయితే టాప్ 10 యొక్క హోల్డింగ్స్ 48.17% ఉంది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ టాప్ 10 కామన్ పోర్ట్ఫోలియో కనుక చూసినట్టయితే ఈ 5 ఫండ్స్లోనూ కామన్గా ఉన్న స్టాక్స్ 3 కంపెనీలు. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ టాప్ 10లో దాదాపుగా అన్ని ఫండ్స్లో కూడా టాప్ 3 పొజిషన్స్ ఇవే ఉన్నాయి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం 4 ఫండ్స్లో టాప్ 10 పొజిషన్లో ఉన్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తం ఈ 5 ఫండ్లలో 3 ఫండ్లలో ఈ పోర్ట్ఫోలియోలో ఈ 2 కంపెనీలు ఉన్నాయి. దివి ల్యాబ్స్, కోటక్ బ్యాంక్ అండ్ ఎయిర్టెల్ మొత్తం 5 ఫండ్స్లో 2 ఫండ్స్ పోర్ట్ఫోలియోలో టాప్ 10 పొజిషన్లో ఇవి ఉన్నాయి. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఈ టాప్ 10 కంపెనీస్లో ఉన్న యూనిక్ స్టాక్స్ కనుక చూసినట్టయితే మెరై అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్లో ఉన్న ఫండ్ని అన్ని కంపెనీల్లోనూ దాదాపుగా ఉన్నాయి. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో కనుక చూసినట్టయితే 4 యూనిక్ స్టాక్స్ కంపెనీలు ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, శ్రీ సిమెంట్, మదర్సన్ సుమి ఈ 4 కంపెనీలు వాళ్ళ యొక్క టాప్ 10 హోల్డింగ్స్లో ఉన్నాయి. ఇవి మిగతా ఈ టాప్ 5 కంపెనీస్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో లేని కంపెనీలు ఎస్బీఐలో ఈ 4 ఉన్నాయి. అలాగే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్లో 2 కంపెనీలు ఈ టాప్ 10 హోల్డింగ్స్లో ఉన్నాయి. అందులో ఒకటి బజాజ్ ఫైనాన్స్, రెండోది డీమార్ట్, అదే అవెన్యూ సూపర్ మార్కెట్. ఈ 2 మిగతా 5 లార్జ్ క్యాప్ ఫండ్స్లోనూ టాప్ 10 హోల్డింగ్స్లో లేవు. అదేవిధంగా బిఎన్పి పారాబస్ కనుక చూసినట్టయితే ఒక్క యూనిక్ స్టాక్ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో లేదు. ఇక ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ కనుక చూసినట్టయితే టాప్ 10 హోల్డింగ్లో వాళ్ళకి టెక్ మహేంద్ర షేర్స్ ఉన్నాయి. ఇది మిగతా 4 ఫండ్స్లోనూ లేని స్టాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. Please consult your advisor before investing. This video only for education purpose. Thank you.